హలో ఎవ్రీవన్. తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఇండెంట్ గురించి ఇప్పుడే ఒక మెసేజ్ రావడం జరిగింది. ఇండెంట్ అంటే గవర్నమెంట్‌కి మాకు ఇన్ని పోస్టుల రిక్వైర్మెంట్ ఉంది అని ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తే, గవర్నమెంట్ దాన్ని పరిగణనలోకి తీసుకొని పర్టిక్యులర్ బోర్డ్‌కి ఇన్ని పోస్టులకి రిక్రూట్మెంట్ వేయండి అని చెప్తారు. వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ అవర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ ఇండెంట్ ఆర్ గోయింగ్ టు బి ప్రిపేర్డ్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ టు ఎంహెచ్ఎస్ఆర్పి అంటే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్. సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఎంహెచ్ఎస్ఆర్బికి చెప్తున్నారు, మాకు ఇన్ని పోస్టులు రిక్వైర్మెంట్ ఉంది, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని. సో అకార్డింగ్ టు జీవో నెంబర్ 35, 420 పోస్ట్స్ ఆర్ ప్రిపేరింగ్. జీవో నెంబర్ 35 నుంచి 425 పోస్టులు. అకార్డింగ్ టు జీవో నెంబర్ 69, 193 పోస్ట్స్ ఆర్ ప్రిపేరింగ్ అండ్ రెడీ టు సెండ్ దీస్ ఇంటెన్స్ టు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్. టుమారో మోస్ట్లీ రేపే పంపించవచ్చు. టోటలీ దేర్ ఆర్ 613 పోస్ట్ విల్ బీ కమింగ్ ఇన్ ద న్యూ నోటిఫికేషన్. సో దిస్ ఇస్ అ గ్రేట్ న్యూస్. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ కొంచెం సిన్సియర్గానే పోస్టులన్నీ వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. మేలోనే నోటిఫికేషన్ రావాల్సింది, కానీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రాలేదు. ఎలక్షన్ కోడ్ అయిన నెక్స్ట్ డేనే ఆ పర్టికులర్ మినిస్టరు రిక్వైర్మెంట్స్ గురించి ఎంక్వైరీ అడుగుతుండే. దాని గురించి కూడా పేపర్లో వచ్చి నేను ఒక వీడియో కూడా చేశాను. సో దిస్ న్యూస్ ఈస్ గోయింగ్ రౌండ్స్ ఇన్ ఆల్ ద గ్రూప్స్. ఇప్పుడు అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ అవుతుంది, విచ్ ఈస్ అ గుడ్ న్యూస్. సో టిల్ నౌ ఇప్పటికీ ఎవరైనా డౌట్ఫుల్గా నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే డౌట్ఫుల్ వాళ్ళకి దే గెన్ వన్ మోర్ కన్ఫర్మేషన్. సో ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సి దిస్ ఈస్ వెరీ గుడ్ ఛాన్స్. 600+ పోస్టులు మన ఫార్మసీలో అందరికీ ఒక మంచి అవకాశం. స్టార్ట్ రీడింగ్ ఇట్. ఏం చదవాలి, ఎలా చదవాలి, వీటన్నిటికన్నా బేసికల్గా మన ఫార్మసిస్ట్ పోస్టులో డిప్లొమా సిలబస్ నేను రిపీటెడ్గా చెప్తున్నాను. సో డిప్లొమా బుక్లో ఉన్న సిలబస్ని తీసి చదవండి. జనరల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, ఇవి ఏం చేంజ్ అవ్వవు, అవి చదువుతూ వెళ్ళండి. ఇట్ టేక్ సమ్ టైమ్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా చదివితే వస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక లేదా ఎగ్జామ్ డేట్ వచ్చాక నేను మొదలు పెడతానంటే కుదరదు. జస్ట్ గివ్ యువర్ ప్రిపరేషన్. దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్. ఆల్ ది బెస్ట్.